అన్నప్రాసన రోజే ఆవకాయ కావాలంటే ఎలా ఉంటుందో జగన్ తీరు కూడా అలానే ఉందని రావులపాలెం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎద్దేవా చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగనీయ సంస్థ ద్వారా నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జగన్ ఇప్పుడు దళితులను హింసించిన వారిని అరెస్ట్ చేస్తే జైలు యాత్ర అని పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరారు. నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మరొక రకంగా ఉంది. 5 ఏళ్ల పాలనలో ఆయన మొన్న ఇచ్చిన తీర్పును కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరించకుండా ఆయన ఏమాత్రం నేను మారలేదని మళ్ళీ నిరూపించుకుంటా ఉన్నాడు. నేరస్తులు కొమ్ము కాస్తా ఉన్నాడు. దళితుల్ని అనేక రకాల దమనకాండాలు జరిగితే కనీసం పరామర్శించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేడు దళితుల్ని ఇబ్బందులు పాలు చేసినటువంటి నేరస్తులు జైలుకి వెళ్తే జైలు యాత్ర చేసి వీళ్ళు అక్కడ పరామర్శించడానికి వెళ్ళాడంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం ఏమిటో ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు రాష్ట్రంలో చీకటి రోజులు పోయాయి, వెలుగులు వస్తూ ఉన్నాయి. ఈ వెలుగులు వెరజిమ్మాలి, అందరికీ అందాలి అంటే మరింత ప్రజానికం విద్యాపరమైన మేధావులు కానీ విద్యావంతులు కానీ వారి యొక్క సహాయ సహకారాలు అందివ్వాలి. వారి ప్రభుత్వానికి అండగా ఉండాలనేది వారు ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా పటిష్టంగా పకడ్బందీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అరాచక పాలనను అంతమొందించడం కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలందరూ కూడా ఏనాడు ఊహించినటువంటి మెజార్టీలతో అధికారంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాభివృద్ధికి రేయింబవుళ్ళు శ్రమిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళడం కోసం అవిరళ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు కూడా సంక్షేమం అందబోతుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా.